అయితే తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత అంటే ఆవిడకి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు హైదరాబాద్లో అంతకు ముందు నుంచే ఉన్నాయి. సో వాటి కంటిన్యూషన్గా ఏంటంటే ఆవిడ ఎప్పుడైతే అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో అప్పుడే హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఆస్తులు పొలాలు ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి. అయితే వాటిలో భాగంగానే ఆవిడ ఇంటిని కొంతకాలం వరకు విజయమాల్య అంటే రెంటెడ్ మీద తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత లిక్కర్కి సంబంధించి ఒక ఆఫీస్గా దీన్ని నడపడం జరిగింది. ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ జీహెచ్ఎంసీ అధికారులు పన్ను బకాయిలు చెల్లించడం లేదని దగ్గర దగ్గర 1.6 కోట్లు ఏదైతే ఉందో పన్ను బకాయి అది చెల్లించడం లేదని చెప్పేసి ఈ ఇంటిని అయితే ఈరోజు ఉదయం సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇంటిని మొత్తం మెయింటెనెన్స్ కూడా దగ్గర దగ్గర 90s నుంచి అంటే 2000 మధ్య ఆ టైం పీరియడ్ నుంచి మొత్తం కూడా ఒక వ్యక్తికి అయితే అప్పచెప్పడం జరిగింది ఇంటి మెయింటెనెన్స్. అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు చాలాసార్లు ఈ ఇంటికి సంబంధించి పన్ను బకాయిలు చెల్లించడం లేదని చెప్పేసి నోటీసులు చాలాసార్లు జయలలిత గారి కుటుంబానికి సంబంధించి చాలామందికి ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే ఈ ఇంటి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఆ బాధ్యతలన్నీ చూసుకుంటున్నటువంటి వ్యక్తి అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, ఎంత పన్ను బకాయిలు ఇంకా అంటే పే చేయాల్సి ఉంది, ఎందుకు సీజ్ చేయడం జరిగింది, ఏ టైంలో సీజ్ చేశారు, ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నా పేరు నక్కా రవికుమార్ యాదవ్ అండి. ఓకే సార్. సో నుంచి మీరు ఈ ఇంటి మెయింటెనెన్స్ నాకు తెలివి వచ్చిందని 91 అండి. ఓకే. నాకు ఆఫీస్ 91కి వెళ్ళి మేము ఉన్నాము, చేసాము. సో ఫర్దర్ డిస్కషన్స్ మనము చెప్పడానికి మనం ఏం లేదు. దీపక్ ఓనర్స్, మేము టేర్ కేకర్స్, ఓన్లీ ఆమె టేర్ కేకర్స్. శోభన్ బాబు గారు అమ్మ ఫ్రెండ్స్, ఇస్ గుడ్ ఫ్రెండ్స్, అంతే తప్ప మనకి ఇంకా తర్వాత ఆమె పోయింది. ఆ తప్ప నుంచి విజయమాల్య వెళ్ళిపోయాడు. అప్పుడు రెంట్ పే చేయలేదు. అన్నీ మేము మా విజయమాల్య కూడా ఏమి ఇవ్వలేదు రెంట్. కొన్ని విషయంలో కరెంటు వాటర్ ఇప్పుడు వాళ్ళు పెట్టాము అందరినీ. అయితే 91 నుంచి మీరు దగ్గర దగ్గర ఇంటి మెయింటెనెన్స్ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి అమ్మ ఉన్నప్పుడే ఆల్మోస్ట్ నాకు అమ్మాయి చెప్పింది, నాకు అమ్మాయి ఇచ్చింది కీసు. కన్నయ్య అంటది. యాక్చువల్ నా పేరు నేను ఎల్లమ్మకు మనవని నేను. తరచుగా మేడం వచ్చే వాళ్ళ ఆ టైంలో మీరు 91 అంటే సో అప్పుడు మాకు ఇది ఇల్లు వేరే ఆయన కట్టించాడు. మేం కాదు, మా కాంట్రాక్టర్ ఉంటాడు అతను, ఆయన కట్టించాడు. సమ్ రెడీ థింగ్ ఆయన కట్టించాడు. ఆ చిన్న ఇండిపెండెంట్ హౌస్ ఉండే 3 బెడ్రూమ్ ఉండే. అయితే ఆ తర్వాత విజయమాల్య ఇంటిని రెంటల్ పర్పస్ అమ్మ ఈజ్ సీఎం, తర్వాత బిజినెస్ మ్యాన్, కార్పొరేట్ లెవెల్ బిజినెస్, ఎనీథింగ్ బిజినెస్. సపోజ్ మీ టీవీ మీ దాంట్లో కూడా బిజినెస్ పెడుతుంది. విజయమాల్య గారు ఈ హౌస్ ని ఎప్పుడు రెంటల్కి తీసుకున్నారు, ఏ టైం పీరియడ్? రెంటల్ డీడ్ అన్ని డాక్యుమెంట్స్ అంతా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనము డిస్టర్బ్ చేయలేము. ఇప్పుడు ఫస్ట్ వర్క్ అయిపోయింది ఇదంతా ఆల్మోస్ట్. ఏ ఇయర్లో అయినా తీసుకోవడం జరిగింది? యాక్చువల్లీ చెన్నై నుంచి వచ్చేటప్పుడు వేరే అతను కట్టి విజయమాల్యకి ఇచ్చారు. ఇది పైన హెల్ప్యాడ్ కూడా వచ్చేది ఉండే, హెల్ప్యాడ్ ఆప్ చేసాం. నైబర్ పర్మిషన్స్ ఇవ్వలేదు. సో ఆ తర్వాత విజయమాల్య గారు ఈ అంటే ఇక్కడ నుంచి అంటే ఇక ఆయన హ్యాండ్ ఓవర్లో లేకుండా ఎప్పటి నుంచి ఇల్లు ఉంది? మేబీ ఉంటుంది ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది. దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి. ఆ 15 సంవత్సరాల నుంచి ఇల్లు పూర్తిగా ఖాళీగానే ఉండడం జరిగిందా? కొన్ని రోజులు హ్యాండ్ ఓవర్లో ఉంది, కొన్ని రోజులు నేనే ఉన్నాను, కొన్ని రోజులు వేరే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ బీఆర్ వాళ్ళని పెట్టాను, బీఆర్ఎస్ వాళ్ళని పెట్టాను. తెలుగు వాళ్ళని పెడితే అన్ని కొట్లాట చేశారు చాలామంది. అయితే ఇదే బిల్డింగ్లో కొంతవరకు లిక్కర్కి సంబంధించి ఒక బిజినెస్కి సంబంధించి కూడా ఈ ఇంటిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ బిజినెస్ మాదే ఉండేది. విజయమాల్య నంబర్ 1 ఉండేది. సో మోడీతో ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చింది, అవన్నీ చెప్పకూడదు మీకు. విజయమాల్య బ్యాక్అవుట్ అయ్యారు, దట్స్ ఇట్. సో అయితే ఈ ఇల్లు దగ్గర దగ్గర ఒక 15 ఏళ్ల నుంచి ఖాళీగానే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా, ఎప్పటి నుంచి నోటీసులు అందిస్తూ ఉన్నారు జీహెచ్ఎంసీ అధికారులు? కడుతున్నాము. మా సాయి అని మా సూపర్వైజర్ వస్తాడు, మా జిఎం వస్తాడు, ఇంకోళ్ళు వస్తారు, మా ఎస్ఓడి లాయర్ వస్తాడు, మా బోర్డు పీకేశాడు. ఎందుకు పన్ను బకాయిలు చెల్లించకపోవడానికి కారణం? ఇంకా మాకు పేమెంట్లు అందట్లేదమ్మా. ఇప్పుడు శశికళ ఉంది, ఏం మాట్లాడదు. నక్క రవికుమార్ ఏం మాట్లాడాడు. మరి ఇక్కడ జయలలితమ్మకు సంబంధించినటువంటి సన్నిహితులు తెలంగాణ ఎస్టేట్ నేను ఒక్కడనే, ఇంకెవరు సంబంధం లేదు దాంట్లో. దీపక్ ఓనర్స్ అందమాయి, నేను టేర్ కేకర్ అంతే. ఎవరు దీపక్ అసలు ఎవరు? జయకుమార్ వాళ్ళ కూతురు కొడుకు. ఇంకా మీకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అంటే ఎందుకని పేమెంట్స్ చెల్లించలేకపోతా ఉన్నారు? మరి ఎప్పుడు పేమెంట్ రాలేదు. మాకు ఇంకా పేమెంట్స్ రావాలి. మాకు వచ్చేటి ఉండే పేమెంట్స్ అన్ని సెటిల్ చేయాలి కదా. కేసీఆర్ సార్ అన్నాడు, కేటీఆర్ సార్ అన్నాడు, రేవంత్ బాబు వచ్చిండు. ఇప్పుడు రేవంత్ బాబు ఏమన్నాడంటే
రవణ మీరు ఉండండి నేను చెప్తా అన్నాడు. మరి ఈ రోజున వచ్చేసి అంటే ఎప్పుడు సీజ్ చేయడం జరిగింది ఇంటిని అది నేను రేవంత్ బాబుతో ఒకసారి మాట్లాడతా, ఒకసారి రేవంత్తో మాట్లాడి, రేవంత్ సార్తో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి ఒకసారి లెటర్సీ అది ఏం జరుగుతుందో అది జరుగుతుంది అంతే కదా. లేదు రేవంత్ సాబ్ తలుచుకుంటే ఎంతసేపు అవుతుంది, 5 నిమిషాలు పడింది. మేబీ 2 days అవుతున్నాడు సీజ్ చేసి. ఓకే, అంటే మీరు లేరా అదే సమయంలో సీజ్ చేయడం? నేను లేను, నాకు ఇప్పుడు తెలిసింది. మరి దీనికి సంబంధించి పూర్తిగా అంటే మీరు వాళ్ళని జిహెచ్ఎంసీ అధికారులను కానీ ఎవరైనా కలవడం జరిగింది, ఎందుకు సీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి డిహెచ్ఎం మున్సిపల్ కమిషనర్ వచ్చారు, మాట్లాడాను. సార్ ఏంది అంటే రవి నేను ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేశాడు, నా ముందరే ఓపెన్ చేశాడు. ఐ ప్రామిస్, నా ముందరే పాపం అతను ఓపెన్ చేశాడు. మీరు దూరం పెట్టుకోవచ్చు, మీరు నా ముందర ఓపెన్ చేసి మళ్ళీ తాళం వేసుకుని పోయాడు. సీల్ తీసేసాడు. సో సీల్ తీసేసి మళ్ళీ వెళ్ళడం జరిగింది. మరి దీనికి సంబంధించి నోటీస్ ఇస్తా అన్నాడు, ఇస్తారు ఇప్పుడు. ఓకే, ఇది ఇన్సైడా? ఇది ఇన్ను, అది అవుట్ మేడం, గేట్ అది అవుట్ గేట్. అయితే పూర్తిగా నోటీసులు వస్తూ ఉన్నాయి కదా. నాకు కూడా ఆరోగ్యం బాగుంటలేదు. ఆయన లిటరలీ గ్లాడ్ బ్యాడర్ ఉంది, లివర్ ఖరాబ్ ఉంది, కిడ్నీ ఖరాబ్ ఉంది. సో మనీ మెంటల్ టెన్షన్తో నేను ఉన్నాను. నాకు కూడా ప్రాణహాని ఉంది కూడా, చెప్పను ఉంది. దేనికి, ఎవరి నుంచి మీకు ప్రాణహాని ఉంది? అంటే ఈ ఇంటిని టేక్ కేర్ చేయడం కారణంగా? ఇంటిగా తెలంగాణ స్టేట్ కదా అమ్మ, నేను ఈ ఒక్కడే కాదు ఇంకా చాలా ఉన్నాయి తల్లి. ఏ విధంగా ఆవిడ నుంచి మీకు ప్రాణహాని ఉంది చెప్పలేం. ఎందుకు, ఎటువంటి విషయాల్లో? ప్రాపర్టీల గురించి, ఈ ఒక్క ఇల్లు గురించి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అమ్మకి సంబంధించిన అన్ని శశమ్మ అనే ప్రాబ్లం మెయిన్ శశే. సో మరి ఈ పన్ను ఆమె ఆడ పెద్ద ఆమె, నేను పెద్ద ఆయన, అంతే. నాకేం సంబంధం లేదు. కూర్చోమంటే కూర్చోవాలి, ఏమంటే లేవాలి. శశమ్మ ఇస్ అ బిగ్ బాస్. శశమ్మనే ఇక్కడ బిగ్ బాస్. నక్కా రవికుమార్ యాదవ్, బిషు యాదవ్, కైలాస్. మరి పూర్తిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి జయలలితమ్మ ఆస్తులన్నీ కూడా ఎవరి హ్యాండ్ ఓవర్ లో ప్రెసెంట్ రన్ అవుతా ఉన్నాయి? దీపక్ మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను అదే మాట చెప్తాను. జయకుమార్ వాళ్ళ కూతురు కొడుకు ఎవరు లేము, మేమందరం టెరికేకర్లమే. ఆస్ ఫర్ యూత్ ఆమె కూడా అంతే. ఎవరు శశి అమ్మ కూడా అంతే. మీ ఆఫీసులో నేను పనిచేస్తున్నా మేడం, మీరు నన్ను నమ్మారు. అయితే మీరు చెప్తా ఉన్నారు ఇక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ ఇంటిని కేర్ టేకర్గా దగ్గర 1991 దగ్గర నుంచి ఈ ఇంటి బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తా ఉన్నారు ఆయనకి ప్రాణహాని ఉంది ఈ ఇంటికి సంబంధించి కానీ, లేదంటే జయలలితమ్మ ఆస్తులకు సంబంధించి కానీ. శశికళ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ నుంచి చాలా ప్రాణహాని ఉందని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఈ రోజున వచ్చి సీజ్ చేసి వెళ్ళడం జరిగిందట. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ సంబంధిత పోలీస్ అధికారి వచ్చేసి లాక్ తీయడం కూడా జరిగిందట. కానీ పలుమార్లు అంటే దగ్గర 1,60,00,000 రూపాయలు ఏదైతే ఉందో పన్ను బకాయిలు ఇప్పటివరకు చెల్లించకపోవడం కారణాల మీదనే కేవలం జిహెచ్ఎంసీ అధికారులు ఇంటిని అయితే సీజ్ చేయడం జరిగిందట. ఇది దగ్గర అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచి అయితే ఉందో ఆ తర్వాత జయలలితమ్మ ఉన్నన్ని రోజులు షూటింగ్స్కి వచ్చినన్ని రోజులు కూడా ఆవిడ ఇక్కడే స్టే చేయడం జరుగుతూ ఉండేదట హైదరాబాద్లో. అయితే ఆ తర్వాత పూర్తిగా విజయ్ మాల్యాకు దీన్ని రెంటల్ పర్పస్గా ఇవ్వడం జరిగిందట. ఆ తర్వాత విజయ్ మాల్యా ఎప్పుడైతే ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఒక 2014 ఆ టైంలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. 2014-17 ఇన్ బిట్వీన్ ఇష్యూస్ని ఫేస్ చేసే టైంలో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందట. ఆ తర్వాత దీన్ని కొంతవరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ఆఫీస్గా కూడా వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా దీన్ని రెంటల్ పర్పస్ ఇచ్చేది లేదు. అండ్ ఈ ఇంటికి సంబంధించి గతంలో కేటీఆర్ కానీ లేదంటే కేసీఆర్ కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇంటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, సో దీని గురించి మేము చూసుకుంటామని చెప్పేసి ఆయనకి భరోసా ఇవ్వడం జరిగిందట ఈ సిబ్బందికి. అదేవిధంగా ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇంటికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ అయితే రావు, పూర్తిగా టేక్ కేర్ చేసే బాధ్యతలు అయితే మావి అని చెప్పేసి తెలంగాణ సీఎం కూడా చెప్పడం జరిగిందట. అయితే ఇది ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ జయలలితమ్మ ఇంటితో పాటు చాలా ఆస్తులు కూడా ఆవిడికి హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉన్న ఆస్తులన్నింటినీ కూడా పూర్తిగా అంటే శశికళ అంటే దీపక్ అనేటటువంటి ఇద్దరు వాళ్ళ కింద మాత్రమే పూర్తి ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా శశికళ అమ్మ ఇక్కడ మెయిన్ అయ్యారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా జయలలిత ఆవిడికి సంబంధించినటువంటి ఇల్లు సీజ్ విషయం.